రెండవ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఆ కాలమున దేవుని ఆత్మ ఓధేదు కుమారుడైన అజర్య మీదకి రాగా అతడు ఆషాను ఎదుర్కొని పోయి ఇలాగ ప్రకటన చేశాడు. ఆషా, యోధావర్లరా, బెంజామీన్ వర్లరా, మీరందరూ కూడా నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షానంగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ఏమవుతాడండి? ప్రత్యక్షమవుతాడు. మీరు ఒకవేళ మీరు ఒకవేళ ఆయన దగ్గర విచారణ చేయకుండా, లేకపోతే ఆయన మాట వినకుండా, ఆయన అనుసరించకుండా, విచారణ అంటే ఏం లేదు, నథింగ్ బట్ అనుసరించటము. విచారణ అంటే ఏంటండి? అనుసరించటము, దేవుణ్ణి అనుసరించటము. ఆమేన్. దేవుణ్ణి వెంబడించటము, ఆయన వాక్య ప్రకారంగా, ఆయన చిత్తానుసారంగా, ఆయన విధానాల అనుసారంగా, ఆయన ఆజ్ఞల అనుసారంగా. విచారణ అంటే ఈజ్ నథింగ్ బట్ అనుసరించటము. ఏంటండి? మీరు ఆయన్ని అనుసరిస్తే ఆయన మీకు ఏమవుతాడు? అమ్మా, ఏమవుతాడు? ఎవరు ప్రత్యక్షం అవుతారు? హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆయన మాట, లేకపోతే మీరు ఆయనను అనుసరించిన ఎడల, విచారణ చేసిన ఎడల, అనుసరించిన ఎడల ఆయన మీకు ఏమవుతాడు? ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఓధేదు కుమారుడైన అజర్య మీదకు వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క ఆత్మ అజర్య మీదకి వచ్చి అతడు ఆషాను ఎదుర్కొనడానికి వెళ్ళాడనమాట. ఇప్పుడు కొన్నిసార్లు ఇక్కడ మనం ఒక చిన్న, అది మన వాక్యంలో కాదు కానీ మీకు ఒక మంచి ఆలోచన చెప్పి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాను. ఇప్పుడు దేవుడు ప్రజల్ని సరి చేయాలనుకుంటే, వాళ్ళకి మేలు చేయాలనుకుంటే, వారిని ఎలాగైనా బాగు చేయాలని దేవుడు కోరుకుంటే, దేవుని ఆత్మచేత నింపబడిన ఏదో ఒక స్వరాన్ని, మాటని దేవుడు మనకు పంపిస్తాడు. ఆమేన్. లేదు, వీడు భ్రష్టుడు, వీడు వేస్ట్, వీడి వల్ల మనకు ఉపయోగం లేదు, వీడు ఎంత చెప్పినా ఏం చేసినా నో యూస్ అని దేవుడు గనక ఒక్కసారి మనల్ని విసర్జిస్తే, ఏ ఆత్మస్వరం కానీ, ఏ ఆత్మకార్యం కానీ ఏవి మన జీవితంలో జరగవు. దేవుడి మాట మన దగ్గరికి రాదు. ఒకవేళ వచ్చినా అది బండబారిపోయిన హృదయంగా ఉంటుంది. కాబట్టి దేవుడే ఆ హృదయాన్ని బండ చేసేస్తాడు. దేవుడే ఆ హృదయాన్ని బండ చేసేసి ఆ వాక్యాన్ని కానీ, ఆ మాటను కానీ, స్వీకరణ కానీ చేసేసి వాడిని అలా చేసి పడేస్తాడు. ఇక్కడ నా మాట ఏంటో తెలుసా? దేవుడే తన ఆత్మచేత మనతో మాట్లాడుతున్నాడంటే, ఆ వాక్యాన్ని మన దగ్గరికి వస్తుందంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నట్టే లెక్క. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారిని ఆయన గద్దిస్తాడు. ఎవరినైతే ఆయన కోరుకుంటున్నాడో వారిని ఆయన సరిచేయాలని ఇష్టపడతాడు. ఇశ్రాయేలు వారులారా, యోధా వారులారా, బెంజామీన్ వారులారా, ఎఫ్రాయిము వారులారా, వీళ్ళందరి కోసం, సిమియోను, మనష్షే, ఈ గోత్రాలన్నిటి కొరకు వై గాడ్ హ్యాస్ సో కన్సర్న్, వీళ్ళందరి కోసం దేవుడు ఎందుకు తన యొక్క ఆశను, ఆసక్తిని చూపిస్తున్నాడు? ఎందుకంటే వాళ్ళందరూ బాగుపడాలని కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వారందరూ కూడా దేవునికి సమర్పించుకుని, మొక్కుబడి చేసుకుని ఆయనలో స్థిరపడాలని ఆయన కోరుకుంటున్నాడు. దట్స్ వై ఈ సెండింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ ఇదిగో అజర్య మీదకి వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరినీ ఆయన ఒక మొక్కుబడిలోనికి, ఒక సమర్పణలోనికి, ఒక ప్రతిష్టతలోనికి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. ఏదో గాలికి బ్రతుకుతున్నట్టుగా బ్రతకూడదు, ఎలా పడితే అలా ఉంటున్నామన్నట్టుగా ఉండకూడదు, కానీ ఒక సమర్పణలో ఉండాలి, ఒక ప్రతిష్టతలో ఉండాలి, ఒక నియమములో ఉండాలి, ఆయన అనుసరించేవారుగా ఉండాలి అని ఆశ కలిగిన వాడై, ఆసక్తి కలిగిన వాడై, ప్రేమ కలిగిన వాడై దేవుడి తన ఆత్మ కార్యమును ఎవరి ద్వారా?
అజర్య ద్వారా దేవుడి కార్యాన్ని జరిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అజర్య లేడు, ఆయన లేడు, ఈయన లేడు. ఎవరున్నారు నీకు? ఇదిగో వాక్యమై ఉన్న దేవుడు నీ ఒడిలోనే ఉన్నాడు. వాక్యమైన దేవుడు నీ గృహంలోనే ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. ఆయనే నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడతాడు. యు కెన్ రీడ్ ఇట్. అది మీరు చదవచ్చు. ఇదిగో వాక్యం అంటే ఎవరో కాదండి, దేవుడే. నువ్వు ఆయన చదువుతుంటే దేవుడిని చదివినట్టే. హల్లెలూయా. అందులో ఉన్న మాట నీకు నేర్పిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఏదో నేను చెప్పినప్పుడే విని అయ్య బాబా సూపర్ అని అంటే కుదరదు. ప్రతిరోజు నువ్వు చదవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏంటి ఈ మాట? ఏంటి ఈ మాట అంటే వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? దేవుడికి చూడండి 3వ వచనంలో, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 3వ వచనం చూడండి అందరూ. నిజమైన దేవుడినైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమునైనను చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోయెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమి లేకుండా పోయింది? ఏమి లేదట. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా రోజులు ఎవరు లేరు. మన జీవితంలో చాలా రోజులు ఎవరు లేరు? దేవుడు లేడు, ఎవరు లేరు. ఉపదేశము చేసే యాజకులు లేరు. ముఖ్యంగా నువ్వు చదువుకోవడానికి వాక్యం కూడా లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మీరు దేవుడిని వదిలేశారు, దైవ సేవకుని వదిలేశారు, ముఖ్యంగా వాక్యాన్ని కూడా వదిలేశారు. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని రోజులు? చాలా రోజులు. ఆమేన్, హల్లెలూయా. చాలా రోజులు. నిజమైన దేవుడు మీ జీవితంలో లేడు. ఉపదేశము చేసి ఉపదేశించేవాడు, చెప్పేవాడు లేడు. వాక్యం లేదు, ఎవరూ లేరు. చాలా రోజులు అయిపోయింది. చూడండి దేవుడు ఎంత మంచివాడు అంటే ఇలాంటి లేని వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడండి. ఒరే, ఇన్ని రోజుల నుంచి మీరు నిజమైన దేవుడు లేకుండా ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి ఉపదేశకులు లేకుండా ఉన్నారు, ఇన్ని రోజుల నుంచి ధర్మశాస్త్రం లేకుండా ఉన్నారు. కాబట్టి మీరు ఎలా ఉంటే మీకు గొడవలు వచ్చేస్తాయి, కళ్ళోలు వచ్చేస్తాయి, గొడవలు వచ్చేస్తాయి, సమాధానం ఉండదు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆశీర్వాదం ఉండదు, ఇవేమీ ఉండవు అబ్బాయి. కాబట్టి మీరు ఒక మొక్కుబడి చేసుకోండి. హల్లెలూయా. ఒక సమర్పణలోనికి రండి, ఒక ప్రతిష్ఠితలోనికి రండి, ఒక ఒప్పందం చేసుకోండి దేవుడితో. అయ్యో, నిజమైన దేవుడు లేకుండా ఉన్నామే, ఉపదేశకుడు లేకుండా ఉన్నామే, వాక్యం లేకుండా ఉన్నామే అని ఒక మొక్కుబడి చేసుకుంటే దేవుడు ఆ మొక్కుబడిని స్థిరపరుస్తాడు. హల్లెలూయా. వారి మొక్కుబడిని బట్టి దేవుడు వారి పట్ల కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను ఏమంటాను తెలుసా? దేవుడే మనల్ని హెచ్చరిస్తున్నాడు, దేవుడే మనల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. ప్రతిష్టతలో లేని వారిని, మొక్కుబడిలో లేని వారిని, ఒప్పందంలో లేని వారిని ఏమీ సమర్పించుకోకుండా, అంటే సమర్పణే నిన్ను శక్తివంతుడిగా చేస్తుంది. ఆమేన్. నీకు చెప్పనా, నీ సమర్పణే నిన్ను బలవంతుని చేస్తుంది. నీకు సమర్పణ లేకపోతే, ఆ డెడికేషన్ లేకపోతే, ఆ పట్టుదల లేకపోతే, నేను ఈ పని చేయాలి రోజు, ఆ పని చేస్తేనే నువ్వు పోషించబడుతున్నావు కాబట్టి చేస్తావు, అంతే కదా. ప్రతిరోజు నేను డ్యూటీకి వెళ్తేనే నాకు డబ్బులు వస్తాయి అంటే కాబట్టి నీకు వస్తుంది, అవునా కదా. అందుకే కదా మనం పొద్దున్న లేచిపోయి కష్టపడి వెళ్ళిపోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవునిలో కూడా అంతే. ఈరోజు లేచి నేను ప్రార్థన చేయాలి, ఈరోజు లేచి నేను వాక్యం చదవాలి, ప్రతి వారం నేను మందిరానికి వెళ్ళాలి, లేకపోతే ఇది చెయ్యాలి అని చేస్తే మనం ఏమవుతుందో తెలుసా? బలవంతులం అవుతాము. హల్లెలూయా. పర్లేదులేండి, ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్తాను, ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రార్థన చేసుకుని దానికి పెద్ద ఏముంది. కుదిరితే చేసుకుంటాను, కుదరకపోతే చేసుకోను, కుదిరితే చదువుతాను, కుదిరితే చదవను, కుదిరినప్పుడు వెళ్తాను, లేకపోతే లేదండి అని అలా ఉన్నామనుకోండి, అది మొక్కుబడి కాదు. ఇస్తాను అంటే ఇచ్చేయడమే. ఆమేన్. ఈ సంవత్సరం అంతా నీకు ఇస్తాను ప్రభు అంటే ఇచ్చేయడమే. ఆ మొక్కుబడిను ఆ నియమాన్ని మనం చేసుకోవడమే. ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఒక మంచి మాట అజర్య ద్వారా దేవుని ఆత్మకార్యం వారి పట్ల జరిగిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు వారిని బాగుపడాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుడు మనల్ని దీవించాలని ఆశపడుతున్నాడండి.
నీ మొక్కుబడి చేసుకో, ఆ మొక్కుబడిని బట్టి నీ కార్యాలు చేస్తానని దేవుడు మనకి హెచ్చరిస్తున్నాడండి. ఇంకా ప్రతిష్ఠతలో ఆ మొక్కుబడి లేకపోతే మొక్కుకో, సమర్పించుకో, ప్రతిష్ఠించుకో. ఏంటంటే నేను మొక్కుబడి కోడిని ఎత్తాను ప్రభా, కొబ్బరికాయని ఎత్తాను ప్రభా, బియ్యం బత్త ఎత్తాను ప్రభా. ఎందుకు నాకు కోడికే కొబ్బరికాయ? వాటికన్నా నేను నీ మాట వింటాను ప్రభా. 100 కోళ్ళతో 1000 కోళ్ళతో సమానం అది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నేను ఆ సమర్పణ చేసుకోవద్దని నేను అన్నాను. ఆ సమర్పణ కూడా మంచిదే, నేను కాదన్నాను. కానీ వాటికంటే గొప్పది ఏంటో తెలుసా? నీ సన్నిధి నేను పోగొట్టుకోను ప్రభా, నీ బల్లను నేను పోగొట్టుకోను ప్రభా, నీ ఉపవాస ప్రార్థన నేను పోగొట్టుకోను ప్రభా, పరిచర్య నేను పోగొట్టుకోను ప్రభా. ఐ డోంట్ మిస్ ఆల్ దీస్ థింగ్స్. ఆ సమర్పణ ఇంకా గొప్పది, ఆ మొక్కుబడి ఇంకా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలుతో దేవుడు ఏం చెప్పాడు? మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. మాట వింటే చాలయ్యా, మాట వింటానని మొక్కుబడి చేసుకోమని సరిపోద్ది, ఇంకేం చేయొద్దని చెప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట వినటాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను, వారు నన్ను అనుసరించిన బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటి? చాలా రోజులుగా, చాలా దినాలుగా ఏమి లేదు మీకు, నిజమైన దేవుడు లేడు. చాలా దినములు ఇశ్రాయేలుకు లేకుండా పోవును. తమ శ్రమయందు 5వ వచనం. ఏ కాలంలో? దేవుడు లేని కాలంలో, ఉపదేశకుడు లేని కాలంలో ఏం కలిగాయంటండి? కల్లోలములు కలిగను. పని సమాధానం లేదు, శ్రమపరిచెను. హల్లెలూయా. కల్లోలములు. కల్లోలం అంటే ఏంటి? కల్లోలం అంటే ఏంటండి? గొడవలో గోళ్ళ ఏమి లేదు, ముఖ్యంగా సమాధానం లేదు. ఏమి లేదండి, నో పీస్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్. సమాధానం అండి, సమాధానం అండి. దేవుడు లేకపోతే సమాధానం ఎక్కడ ఉంటుందండి? దేవుడు ఉంటేనే సమాధానం ఉంటుందండి. హల్లెలూయా. ఉపదేశకుడు ఉంటేనే సమాధానం ఉంటుందండి. ఉపదేశకుడు చెప్తాడు, దేవుని వాక్యం ఉంటేనే సమాధానం ఉంటుంది. కల్లోలం అంటండి. ఏమో గత సంవత్సరం మరి మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగతమైన జీవితాల్లో మరి ఎన్ని గొడవలు, ఎన్ని డిస్టర్బెన్స్లో, మరి ఎన్ని సమాధానం లేని పరిస్థితుల్లో నాకు తెలీదు. దిస్ ఈస్ ద టైం. దేవుడు మనకి ఇస్తున్న అవకాశం ఏంటో తెలుసా? ఒక మొక్కుబడి చేసుకోండి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు, ఈ కల్లోలో మా కుటుంబాల్లో ఉండకూడదు. ఏముండకూడదు? ఈ యొక్క సమాధానం లేని పరిస్థితులు మా కుటుంబాల్లో ఉండకూడదు. దిస్ ఇయర్, ఈ సంవత్సరము నాయన మా కుటుంబాలు సమాధానంతో నింపబడిన గాక. హల్లెలూయా. నో ఫైటింగ్, నో వార్. యుద్ధాలు ఉండకూడదు, పోరాటాలు ఉండకూడదు, కేకలు ఉండకూడదు, అరుపులు ఉండకూడదు. ఎవ్రీథింగ్ డీల్ విత్ పీస్. ప్రతి విషయంలో కూడా మనకి ఏముండాలి? సమాధానం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో మీకు దేవుడు లేడు, నిజమైన దేవుడు లేడు. ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు. పరిస్థితులు వచ్చేస్తాయి. ఉపదేశించే ఉపదేశకుడు లేడు. చాలా రోజులు, చాలా రోజులు, చాలా రోజులు, చాలా రోజులు, చాలా రోజులు. కాబట్టి మీకు కల్లోలు వచ్చేస్తాయి, సమాధానం లేని పరిస్థితులు, గొడవలు వచ్చేస్తాయి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో మన దేవుని మనం ఉంచుకోగలిగితే మన హృదయంలో ఎంతో నెమ్మది, సంతోషం ఉంటుంది. హల్లెలూయా. సరే, ఈ విధమైన వర్తమానం వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చూడండి 8వ వచనం. ప్రవక్త అయిన ఓదేదు ప్రవచించిన ఆశ వినినప్పుడు అతడు చాలా ధైర్యం తెచ్చుకొని యోధా బెన్యామీల దేశమందు నుండి ఎఫ్రాయిము మంజముల తాను యెహోవా బలిపీఠాలను మళ్ళీ ఏం చేశాడు? కట్టించాడు. ముందేమున్నాయి? లేవు అవన్నీ. ఆమేన్, హల్లెలూయా.
ఏమున్నాయి ముందు? హేయమైన విగ్రహములు ఉన్నాయి. ఇప్పుడు దాన్ని ఏం చేశాడు? తీసాడు. అబ్బా వీటిలో వీళ్ళ వల్ల గొడవలు వచ్చేస్తున్నారా బాబు, ఈ హేయమైన కార్యక్రమాల వల్ల, ఏమైనా పనుల వల్లే మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, లేకపోతే మా దేశంలో మా పరిస్థితులు సమాధానం లేదు. కాబట్టి అవన్నీ ఏం చేసేయాలి? నేను తీసేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే కుళ్ళిపోయిందాన్ని తీసేయాలి. అప్పుడు వంకాయ కుళ్ళిపోయింది అనుకో, ఏం చేయాలి? కుళ్ళిపోయిందాన్ని ఎందుకు తీసేయాలి? మిగతాది గులిపోకుండా ఉండడానికి. హల్లెలూయా. ఎందుకు తీసేయాలి? మిగతాది మొత్తం అంతా పోకుండా ఉండడానికి. కాయలో, శరీరంలో ఎక్కడో ఒక చోట చిన్న గాయమే వస్తుందండి, చిన్నది వస్తుందండి. ఆ గాయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాన్ని, ఆ గాయాన్ని తీసివేయాలి. దానికి వైద్యం చేయాలి, దానికి ట్రీట్మెంట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఎందుకు చేయాలి ఇవన్నీ? లేకపోతే ఆ గాయం మొత్తం శరీరం అంతా కూడా ఏం చేస్తుంది? పాడు చేస్తుంది, నాశనం చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు హేయమైనవి ఏం చేస్తుందంటే వారి జీవితంలో దేవుడు లేకుండా చేస్తాయి, దేవుని అనుసరించకుండా చేస్తాయి, దేవుని యొక్క ఉపదేశకుని అనుసరించకుండా చేస్తాయి, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా చేస్తాయి. ఒక నిబంధనలోనికి నడిపించదు, ఒక ప్రతిష్టతలోనికి నడిపించదు. ఏమీ నడిపించకపోగా గొడవలు, అల్లర్లు, సమాధానం లేకపోవడం, కల్లోలాలు, గెల్లోలాలు, ఈ దరిద్రం ఒకటి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలే దేవుడు లేడు అంటే దేవుడు లేనితో పాటు ఈ గోల ఒకటి మనకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన కుటుంబాలు ఈ నూతన సంవత్సరంలో సమాధానముతో నింపబడినగాక, సమాధానంతో నింపబడినగాక. మన హృదయంలో సమాధానం ఉండునుగాక, మన కుటుంబాల్లో సమాధానం ఉండునుగాక, మన గదిలో సమాధానం ఉండునుగాక. వావ్, వండర్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్క వాళ్ళకి తిరిగి, మీ పక్క వాళ్ళకి తిరిగి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి, ఈ సంవత్సరంలో మీ కుటుంబంలో సమాధానం ఉండునుగాక. ఆమేన్. ఏముండాలి? ఎలా వస్తుంది? దేవుడు ఉంటే వస్తుంది, వాక్యం ఉంటే వస్తుంది, ఉపదేశకుడు ఉంటే వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వచ్చిన వర్తమానం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ తీసేశారు, బలిపీఠాలను కట్టారు. 9వ వచనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేశాడంటే అన్నీ తీసేశాడు. తీసేసి యోధా వారందరినీ, బెంజమీన్ వారందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్రములో నుండి వచ్చి వారి మధ్యన నివసించి పరదేశులను ఏం చేశాడు? సమకూర్చెను. ఆమేన్. వాళ్ళందరినీ పిలిపించాడు, సమకూర్చాడు. మేక్ ఏ అరేంజ్మెంట్స్. సమకూర్చి ఆ 14వ సంవత్సరం 3వ నెలలో వారు యెరూషలేములో కూడి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 12వ వచనం ప్రకారం అందరూ చదివారు కదా, పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరులైన దేవుని యెహోవా యొద్ద విచారణ అంటే ఏంటి? పూర్ణ హృదయంతో ఆయన్ని వెదకి అనుసరిస్తాం. ఏంటండి? పూర్ణ హృదయంతో ఆయన్ని వెతికి అనుసరిస్తాం. అనుసరించడం ఏంటంటే వెంబడిస్తాం. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఒక మంచి మాట చెప్పి నేను ముందుకు వెళ్తానండి. ఇప్పుడు యేసుప్రభు వారు, మీరు అందరికీ తెలిసింది కదా, అది ఈజీయే కదా అని చెప్తున్నాను. యేసుప్రభు వారు అక్కడ పేతురు గారు ఏదో వాళ్ళ పని చేసుకున్నాడు. పేతురు గారికి నిన్ను మనుషులు పట్టే జాగ్రత్తగా చేసేస్తానంటే ఆయన కూడా వచ్చేసాడు. ఏం చేశాడు? ఆయన్ని అనుసరించాడు. అనుసరించడం అంటే వెంబడించాడు, కూడా వెళ్ళిపోవడం అనమాట. తర్వాత ఇంకో ఆయన పిలిచాడు. మా అత్తయ్య ఎక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడు, మా అత్తయ్య ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేవాడు. వచ్చేవా కూడానే అంటే వాడు నేను మనుషులు పెట్టి జాలరులుగా చేస్తానంటే ఆడు వచ్చాడు. ఇలాగ అందరూ వచ్చారండి. ఎంతమంది వచ్చారు? ఎంతమందిని పిలిచాడు ఆయన? 12 మందిని పిలిచాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అనుసరించడం అంటే ఏంటో తెలుసా? జస్ట్ అండర్స్టాండ్. అనుసరించడం అంటే ఏంటో తెలుసా? క్రమశిక్షణలో పెట్టుకోవడం. ఏంటండి?
ఇప్పుడు వారిని శిష్యులు అని అన్నారు. ఎవరిని? ఆయన వెంబడించిన వాళ్ళు అందరూ ఏమన్నారండి? శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? డిసైపుల్స్. ఎవరండి వాళ్ళు? శిష్యులు అంటే ఎవరు? డిసైపుల్స్. డిసైపుల్స్ అంటే ఎవరో తెలుసా? దాని అర్థం ఏంటో తెలుసా? డిసైపుల్స్ ఇస్ నథింగ్ బట్ డిసిప్లిన్గా ఉండటానికి వెంబడించటం. హల్లెలూయా. డిసిప్లిన్గా, క్రమంగా. వీళ్ళకి ప్రార్థన చేయడం రాదు. ఇప్పుడు దాకా వాళ్ళు ఏం పట్టుకున్నారు? చేపలు పట్టుకున్నారు. ఇప్పుడు యేసుప్రభు చక్కగా మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన. ఏంటి ఈయన ప్రార్థన చేస్తాడు? సరేలే, ఆయన చేస్తున్నాడు కదా, నేనే మోకరించేస్తాను. అనుసరించటం. యేసుప్రభు ఒక ఆవిడని స్వస్థపరిచారు. ఏంటి ఈయన భలే స్వస్థపడుతున్నాడు, ఏంటి భలే రోగం పోయింది, సరేలే నేను కూడా ఒక ఆవిడకి ప్రార్థన చేస్తాను. ఆవిడ స్వస్థ పొందుకుంది. హల్లెలూయా. అనుసరించడం అంటే ఏమి కాదండి. అనుసరించడం ఏం కాదు, మనల్ని మన క్రమశిక్షణలో పెట్టుకోవడం. మీకు అర్థమవుతుంది ఈ మాట? అనుసరించడం ఇస్ నథింగ్ బట్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇప్పుడు దాకా మేము ఒక క్రమశిక్షణ లేవు, ఒక పద్ధతి లేడు, ఒక పాడు లేడు, దేవుడు లేడు, ఉపదేశకుడు లేడు, ఏమి లేడు, అన్ని గోలలు గిలలు అన్నీ ఉన్నాయి. నౌ వి డిసిప్లిన్ అవర్ సెల్ఫ్. మమ్మల్ని మేము ఏం చేసుకుంటాం తెలుసా? క్రమశిక్షణలో పెట్టుకుంటాం. హల్లెలూయా. నువ్వు క్రమశిక్షణలో ఉంటే అన్ని పనులు అయిపోతాయి. పొద్దుటే లేచిపోతావు, అన్ని పనులు అయిపోతాయి. నీకు మన క్రమశిక్షణ లేక ఈ పాటలన్నీ. ఆమేన్. ఇప్పుడు వినండి, వీళ్ళు వెంబడిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని మీరు అపోస్తుల కార్యం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమైపోయారు తెలుసా? అపోస్తులు. ఎవరు? ఇప్పుడు వాళ్ళు శిష్యులు ఎందుకంటలేదు మనం? వాళ్ళు డిసిప్లిన్ బికేమ్. వాళ్ళు ఎలా అయిపోయారు తెలుసా? అపోస్తులు అయిపోయారు. వాళ్ళు నో మోర్ డిసైపుల్స్ వెన్ జీసస్ వాజ్ దేర్. యేసుప్రభు ఉన్నప్పుడు వారు డిసైపుల్స్. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అపోస్తులు అయిపోయారు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? వెంబడించడం అంటే మీకు అర్థం అవడానికి సులువుగా అర్థమవుతుంది. ఇవన్నీ చెప్పాను. అనుసరించడం అంటే ఏమీ కాదు. అనుసరించడం అంటే విచారణ చేయడం. అనుసరించడం అంటే ఏంటో తెలుసా? ఆయన్ని వెంబడించటం. ఎలా వెంబడించటం ఇస్ నథింగ్ బట్ ఇస్ డిసిప్లినింగ్ యువర్ సెల్ఫ్. ఇదిగో ఇది నేను సరిగ్గా చేయట్లేదు, బైబిల్ ఇలా చెప్తుంది, ఇలా చేయమని, లెట్ మీ ట్రై. నేను చేస్తాను, ప్రతిరోజు క్రమశిక్షణగా అది చేస్తాను. హల్లెలూయా. అనుసరించడం అంటే నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకోవడం, ఆధ్యాత్మిక క్రమశిక్షణలో పెట్టుకోవడం. నీ ఆధ్యాత్మిక క్రమశిక్షణే నిన్ను శక్తివంతునిగా చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు అపోస్తులుగా మారిపోతారు. వాళ్ళు నెవర్ బీన్ ఏ అపోస్తల్, డిసైపుల్స్. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా డిసైపుల్ శిష్యులేంటి? ఇంక శిష్యులు కాదల్లో, వాళ్ళ అపోస్తలు. మీకు అర్థమవుతుందా? ఎంతకాలం శిష్యులు? యేసుప్రభు ఉన్న 3 సంవత్సరాలే వాళ్ళు డిసిప్లిన్గా ఆయన చెప్పి నేర్చుకుని, పాటించి, నేర్చుకుని, విశ్వాసాన్ని బలపరుచుకుని, ప్రార్థన చేయడం నేర్చుకుని, అన్నీ నేర్చుకుని, శక్తిని పొందుకుని, ఆత్మను పొందుకుని, అభిషేకం పొందుకుని, సమస్తాన్ని విడిచిపెట్టి దే బికేమ్ అపోస్తలుస్. వాళ్ళు అపోస్తులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు క్రమశిక్షణ చేసుకుంటగా నువ్వు క్రమశిక్షణ పరుచుకుండగా నువ్వేమైపోతావు తెలుసా? శక్తిమంతుడు అయిపోతావు. హల్లెలూయా. వాళ్ళు క్రమశిక్షణలో ఉన్నప్పుడు కొన్ని పనులు సరిగ్గా చేయలేదు. యేసుప్రభు వాళ్ళని తిట్టారు, గద్దించారు. కానీ యేసుప్రభు వెళ్ళిన తర్వాత క్రమశిక్షణలో పెట్టుకుంటే నిన్ను నువ్వే శక్తిమంతుడిగా మార్చుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన క్రైస్తవ జీవితాలు కానీ, మన జీవితాలు కానీ, మన ఆర్థిక పరిస్థితులు, అన్ని విషయాల్లో మనం ఎందుకు బలవంతులు కాలేకపోతున్నామంటే వీఆర్ నాట్ డిసిప్లిన్. అందులో మన క్రమశిక్షణగా లేం. ఇప్పుడు వీళ్ళు ఏమని తీర్మానం చేస్తున్నారు తెలుసా? పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను తమ పితరులు దేవుడిని యెహోవా యందు తాము విచారణ చేయదమనియు. పెన్నలే కానీ, అంటే చిన్నపిల్లలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, ఎవరైతే ఆయన్ని వెంబడించారో, ఎవరైతే ఆయన అనుసరించారో, నిష్కర్ష ఏంటంటే ఏం చేసుకున్నారట అంటే దాని అర్థం ఏంటి తెలుసా? యెహోవా సమక్షములో శపథము చేశారు. శపథం అంటే ఏంటి? ఏం చేశారమ్మా? ఏం చేశారు? నిష్కర్ష అంటే ఏంటి? శపథం. ఏంటి? శపథం.
శబదం అంటే తెలుసా? సంబంధమైన శబ్దాలు కాదు మనం చేయాల్సింది. హల్లెలూయా. దేవునిలో ఒక శబదం చేయాలి. ఏమని? మేము నిన్ను అనుసరిస్తాము. హల్లెలూయా. మమ్మల్ని మేము క్రమశిక్షణలో పెట్టుకుంటాము. హల్లెలూయా. మనకు క్రమశిక్షణ లేదండి. ప్రార్థన క్రమశిక్షణ లేదు, పరిచర్య క్రమశిక్షణ లేదు. లేకపోయినా సరే పెట్టుకోవడంలో తప్పేం లేదు కదండి. అవునా కదా? లేదు, మంచిదే. దేవుడు లేడు చాలా రోజులు. ఇప్పుడు ఏం చెప్తారు? వచ్చింది కదా ఆత్మ, దేవుని ఆత్మ వచ్చి బోధిస్తుంది కదా, వాళ్ళు చెప్పింది కదా. చెప్తే వాళ్ళు ఏం చేసుకుంటున్నారు? ఇప్పుడు శబ్దం చేసుకుంటున్నారు. ఇప్పుడు దాకా లేదు, ఇప్పుడు వచ్చింది మన దగ్గరికి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక శబ్దం చేయాలి. హల్లెలూయా. ఏంటి ఆ శబ్దం అంటే, ప్రభా మమ్మల్ని మేము క్రమశిక్షణలో పెట్టుకుంటాము. హల్లెలూయా. ఒకవేళ మేము క్రమశిక్షణలో ఉండకపోతే మరణము మా మీదకి వచ్చినగా. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలో దేవునితో, దేవుని ఆత్మతో మాట్లాడిన వ్యక్తితో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? శబదము. శబ్దం అంటే లోక సంబంధమైన శబ్దాలు చేశారు కనుక అలాంటి లోక సంబంధమైన శబ్దాలు ఏమీ చేయకండి. మనం ఆ ప్రపంచాన్ని, ఆ దేశాన్ని, ఆ దరిద్రాన్ని, ఆ చీకటిని వదిలేసి వచ్చేసాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంక మళ్ళీ అక్కడికి వెళ్ళి అలాంటి శబ్దాలు చేయకండి. ఇప్పుడు మన శబ్దాలన్నీ ఎలాంటివి ఉంటాయి అంటే, ప్రభా సమాధానంతో ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. నీ అంతు చూస్తాను, నీవు ఎలాగ ఉండాలో చూస్తాను, నువ్వు ఎలా బతుకుతావో చూస్తాను, నువ్వేం చేస్తావో చూస్తాను, నువ్వు ఎలా వెళ్తావో చూస్తాను. ఏసు రక్తం చేయి. ఇలాంటి శబ్దాలు మనవి కాదు. మన శబ్దాలన్నీ ఏంటి తెలుసా? ప్రభా నిన్ను వెంబడిస్తాము, నిన్ను అనుసరిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. శిష్యులు ఎలాగైతే అనుసరించారో అలాగే మేము అనుసరిస్తాం, ఆయన కూడా వెళ్తాం. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు చెప్పండి? శబదము చేసిరి. ఆమేన్. చెప్పండి. 14 వచనం. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బోరల నాదముతోనూ భేరి ధ్వనులతోనూ ఎలా ప్రమాణం చేశారండి? ఎవరికి? నో సైలెంట్ ప్రమాణం. హల్లెలూయా. నాయిసీ ప్రమాణము. ఆమేన్. సౌండ్ చేశారట. ఎలాంటి సౌండ్? ఎలాంటి సౌండ్ అండి? ఎలుగెత్తి బొబ్బలిడుచు వారి కంఠములెత్తి పెద్దగా కేక వేస్తూ, వారు కంఠమెత్తి పెద్దగా కేకలు వేస్తూ దే ఆర్ షౌటింగ్. వాళ్ళ ప్రమాణం ఎలాగుందో తెలుసా? గట్టిగా అరుస్తున్నారు. ప్రభువా నిన్ను అనుసరిస్తాం. వి డిసిప్లిన్ అవర్ సెల్ఫ్. మమ్మల్ని మేము క్రమశిక్షణలో పెట్టుకుంటాం. ఈ సంవత్సరంలో మనల్ని క్రమశిక్షణలో పెట్టుకుందాము గాక. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుకో దేవుని బిడ్డ. క్రమశిక్షణలో పెట్టుకోవడం అంటే ఏం కాదు, ఆయన అనుసరించడమే. ఆయన అనుసరించడం అంటే ఏం కాదు, విచారణ చేయడమే. విచారణ, అనుసరణ డిసిప్లిన్ అంత దగ్గరగా అర్థమవుతుందని అంత లోతుగా చెప్పాను మీకు. అందుకని శిష్యుల ఉదాహరణ కూడా మీకు చెప్పాను. వెంబడించడం అంటే, డిసైపుల్స్ అంటే ఏంటి తెలుసా? డిసైపుల్ ఇస్ నథింగ్ బట్ బీ ఇన్ డిసిప్లిన్. యేసు ప్రభువారు మోకరించాడు. ఈడికి తెలియదు, ఇప్పుడు దాకా చేపలు పట్టుకున్నాడు. ఏం తెలిసాడు? మోకాలంటే ఏంటి తెలియదు ఆయనకి. సో ఆయన వేసాడు కదా, ఆయన ఈడేసాడు అంటే ఆయన అనుసరిస్తున్నాడు. ఆ అనుసరణ ఆడి ప్రార్థన చేస్తే ఇంకొకటి బాగుపడిపోతున్నాడు. ఆడికి ఫస్ట్లో తెలీదు, జస్ట్ ఆయన వేసాడని ఈడు వేసాడు అంతే. 3.5 సంవత్సరాల తర్వాత ఈడు బలవంతుడైపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. నేనేమంటాను తెలుసా? నువ్వు అనుసరిస్తుండగా నిన్ను నువ్వు క్రమశిక్షణలో పెట్టుండగా నువ్వు శిష్యులుగా కాదు, అపోస్తులం అయిపోతాం. హల్లెలూయా. యు ఆర్ నో మోర్ డిసైపుల్, యు ఆర్ బి అపోస్తల్స్. ఎంతకాలం ఇంకా అలాగే ఉంటామండి మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు క్రమశిక్షణలోకి వెళ్ళిపోతే నువ్వు శక్తిమంతుడు అయిపోతావు. ఆమేన్. ఏమైపోతారండి మీరు? యూ విల్ బి పవర్ఫుల్ ఇన్ గాడ్. దేవునిలో మీరందరూ శక్తిమంతులు అయిపోతారు. ఎన్ని మంచి లక్షణాలు, ఎన్ని మంచి స్వభావాలు, ఎన్ని మంచి అలవాట్లు. ఆమేన్. కాబట్టి మన విశ్వాస జీవితం బలపరచబడాలంటే మన క్రైస్తవ జీవితం క్రమశిక్షణగా ఉండాలి. సంవత్సరం అంతా మేము ఏం చేస్తాం? మమ్మల్ని మేము క్రమశిక్షణలో పెట్టుకుంటాము.
క్రమశిక్షణలో పెట్టుకోవడం అంటే మేము దేవుణ్ణి అనుసరిస్తామో. హల్లెలూయా, హల్లెలూయా. అనుసరించడం అంటే వెంబడించటం. వెంబడించడం అంటే ఏంటో తెలుసా? బలమైన మాట ఏంటో తెలుసా? నీ సిలువనెత్తుకుంటాము. సిలువెత్తుకోవడం అంటే ఏంటనుకున్నావు? సిలువెత్తుకోవడం అంటే ఏంటో కాదు, ఆయన వెంబడించటమే. ఏం వెంబడిస్తావు? ఆయన వాక్యం అని చెప్పిన మాటలు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ప్రమాణం చేశారట, శపథం చేశారట. ఆ శపథం చేసి ప్రమాణం చేసిన తర్వాత దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు తెలుసా? నెమ్మది ఇచ్చాను. ఏమిచ్చాడండి? అమ్మ అక్కడ ఏముందో చదవండి. ఆ ఆ వారు పూర్ణ హృదయముతో, చెప్పండి, వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయన వెతికి ఉండిరి గనుక దేవుడు వారికి ప్రత్యక్షమై హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్పండి. దేవుడు వారికి ప్రత్యక్షమై వారికి నెమ్మదినిచ్చెను.